స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మంచి లాభం వచ్చిందా? అబ్బా, ఆ కిక్కే వేరు కదా! కానీ ఆ సంతోషం వెనకే ఓ చిన్న టెన్షన్, అదేనండి ట్యాక్స్. ఈరోజు మనం ఆ ట్యాక్స్ను జీరో ఎలా చెయ్యాలో చూద్దాం. చాలా ఏళ్లు ఓపికగా ఎదురుచూసినందుకు మంచి ఫలితం దక్కింది అనుకోండి. పెట్టిన పెట్టుబడి విలువ అమాంతం పెరిగింది, అకౌంట్లో పెద్ద మొత్తం వచ్చి చేరింది. ఇది ఖచ్చితంగా ఓ పెద్ద ఆర్థిక విజయం. కాని ఆ విజయఫలాలన్నీ మనవే కావు. ఎందుకంటే వచ్చిన లాభంలో ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వాలి. అదే ట్యాక్స్. అసలు ఎంత కట్టాలి ట్యాక్స్? దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద సుమారుగా 12.5% పన్ను కట్టాలి. అంటే మనకొచ్చిన లాభంలో దాదాపు 8లో 1 వంతు నేరుగా ట్యాక్స్కే వెళ్ళిపోతుందన్నమాట. అయితే భయపడాల్సిన పనిలేదు. ఈ ట్యాక్స్ భారాన్ని పూర్తిగా అంటే జీరోకి తగ్గించేయడానికి ఒక పవర్ఫుల్ ఆయుధం మన ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోనే ఉంది. అదే సెక్షన్ 54F. మన ట్యాక్స్లకి ఇదొక అసలైన కవచం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ 54F అనేది ఒక సూపర్ ట్యాక్స్ సేవింగ్ టూల్. ఇప్పుడు మన దగ్గరున్న షేర్లు లేదా ఫండ్స్ అమ్మగా వచ్చిన లాభముంది కదా, ఆ డబ్బుతో గనక ఒక కొత్త ఇల్లు కొంటే ఆ లాభం మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అవును, విన్నది నిజమే, జీరో ట్యాక్స్. అయితే ఈ బెనిఫిట్ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని రూల్సున్నాయి. అవేంటంటే, మన ఆస్తులు అమ్మే టైంకి మన పేరు మీద ఒకే ఒక ఇల్లు ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ముఖ్యంగా ఎవరికైతే 50 లక్షల కంటే ఎక్కువ లాభం వస్తుందో వాళ్ళకిది చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, మరి ఈ బెనిఫిట్ పొందాలంటే ఏం చెయ్యాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్, కేవలం 4 స్టెప్స్. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, లాంగ్ టర్మ్ అసెట్స్ని అమ్మాలి. తరువాత అలా వచ్చిన లాభం డబ్బు మొత్తం పెట్టి 2 ఏళ్లలోపు ఒక కొత్త ఇల్లు కొనాలి. ఒకవేళ ఇల్లు కడుతున్నట్లయితే 3 ఏళ్ల టైం ఉంటుంది. ఇక ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఈ మినహాయింపుని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే. ఓకే, ఈ రూల్స్ అన్నీ వింటుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే ఓ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. అప్పుడే మనకు దీని పవర్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ వాళ్లు కొన్నప్పుడు 20 లక్షలున్న షేర్లను ఇప్పుడు ₹1,00,00,000 అమ్మారు అనుకుందాం. అంటే వాళ్లకు వచ్చిన లాభం 80 లక్షలు. మామూలుగా అయితే దీనిమీద వాళ్లు ₹10 లక్షల ట్యాక్స్ కట్టాలి. కాని వాళ్ళేం చేశారంటే ఆ లాభంతో ఒక కొత్త ఇళ్లు కొన్నారు. దానితో వాళ్ల ట్యాక్స్ లయబిలిటీ ఏమైంది? 0, జీరో. చూసారా, ఇక్కడ అసలు మ్యాజిక్ కేవలం ట్యాక్స్ సేవ్ చేయడంలోనే లేదు, ట్యాక్స్గా కట్టాల్సిన డబ్బుని ఒక విలువైన ఆస్తిగా మార్చడంలో ఉంది. అంటే ఒక లయబిలిటీని ఫ్యామిలీకి ఒక అసెట్గా మార్చారు. ఇదొక అద్భుతమైన ఫైనాన్షియల్ స్ట్రాటజీ కదా. వాళ్లు సేవ్ చేసింది ఎంతో తెలుసా? అక్షరాలా 10 లక్షల రూపాయలు. చాలామందికిది దాదాపు 4 లేదా 5 నెలల జీతంతో సమానం. అంత పెద్ద మొత్తాన్ని కేవలం ఒక తెలివైన ప్లానింగ్తో ఆదా చేసుకోగలిగారు. ఈ బెనిఫిట్ చాలా బావుంది కదా. అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్, డీటెయిల్సున్నాయి. వాటిని కూడా ఓసారి చూద్దాం. సో బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీరో ట్యాక్స్. రెండోది, ట్యాక్స్ కట్టే బదులు ఒక కొత్త ఇంటిని ఆస్తిగా సమకూర్చుకోవటం. అంతేకాదు, ఆ కొత్త ఇంటి విలువ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది కదా. ఎమర్జెన్సీలో షేర్లమ్మి ఇల్లు కొనాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక వరం లాంటిది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఒకటుంది. ఈ జీరో ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే వచ్చిన లాభం మొత్తాన్ని, అంటే 100కి 100% ఇంటి మీద పెట్టాలి. ఒకవేళ లాభంలో కొంత భాగమే వాడితే మిగిలిన అమౌంట్కి ప్రొపోర్షనల్గా ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో టైమింగ్ చాలా చాలా ముఖ్యం. కొన్ని డెడ్లైన్స్ ఉన్నాయి, అవి మిస్ అవ్వకూడదు. ఆస్తులను కనీసం 1 సంవత్సరం హోల్డ్ చేసుండాలి. అమ్మిన తర్వాత 2 ఏళ్లలోపు రెడీగా ఉన్న ఇల్లు కొనాలి, లేదా 3 ఏళ్లలోపు ఇల్లు కట్టడం పూర్తి చేయాలి. అంతేకాదు, ఆ కొత్తగా కొన్న ఇంటిని 3 ఏళ్ల వరకు అమ్మడానికి వీల్లేదు. ఈ టైమ్లైన్స్ అన్నీ పక్కగా ఫాలో అవ్వాలి. ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆస్తులు అమ్మేటప్పుడు మన పేరు మీద ఒక ఇంటి కన్నా ఎక్కువ ఉండకూడదు. కొనే కొత్త ఇల్లు కూడా మన పేరు మీదే రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ ఆ టైంలోగా ఇల్లు కొనలేకపోతే ట్యాక్స్తో పాటు పెనాల్టీ కూడా పడుతుంది. జాగ్రత్త. మరి ఈ సెక్షన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్? సింపుల్గా చెప్పాలంటే 50 లక్షల కంటే ఎక్కువ క్యాపిటల్ గెయిన్ వచ్చిన వాళ్లకి సెక్షన్ 54F అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఒకవేళ అంతకన్నా తక్కువ లాభాలొస్తే సెక్షన్ 54 ఈజీ బాండ్స్ లాంటి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఆలోచించవచ్చు. చూడండి, ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే.
ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని కలిసి వాళ్ళ సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది. సరే, ఇక ఫైనల్గా ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి, ఈ సెక్షన్ 54F అనేది కేవలం ట్యాక్స్ తప్పించుకోవడానికి ఉన్న ఒక షీల్డ్ మాత్రమేనా, లేక మన పన్ను బాధ్యతనే మన కుటుంబానికి ఒక పెద్ద ఆస్తిగా మార్చే ఒక బ్లూ ప్రింటా? ఇది కేవలం ట్యాక్స్ సేవింగ్ కాదు, ఇదొక వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ.